దృష్టి మళ్ళాలనే మనం కోరుకోవాలి. అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 27న తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్నాయి, టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్. సో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. ఇక్కడ హోదా లేని ప్రతిపక్షం వైసీపీ ఆంధ్రప్రదేశ్లో దూరంగా ఉన్న పరిస్థితి ఏంటి సార్? అండ్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి చాలా సీరియస్గా తీసుకుంది సార్ ఈ ఎలక్షన్స్ని, వైసీపీ పోటీలో లేకపోయినా కారణం ఏంటి? అంటే వైసీపీ అంతకుముందు కూడా లేదు, వాళ్ళు చేసింది ఒక్కసారి అన్ని చోట్ల. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలోనూ తర్వాత కూడా పీడీఎఫ్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ప్రధానమైన పక్షం. అక్కడ యూటీఎఫ్, తర్వాత ఇతర ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ కలిసి పోటీ చేయడం. చుక్కారామయ్య గారు, లేదా నాగేశ్వరు, లక్ష్మణరావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎంవిఎస్ శర్మ, ఇలా వీళ్ళు కాస్త వీటి కోసం నిలబడేవాళ్ళు. మామూలుగా కూడా అండి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు లేకపోతే 70-80 దశకాల్లో కూడా ఉపాధ్యాయ సంఘాల నుంచి ఈ మేధావులు కాస్త ప్రగతిశీలైన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతుండేది. జనసంఘం వాళ్ళు కూడా కొంచెం వెళ్ళేవాళ్ళు. కానీ క్రమంగా ఎందుకో బీజేపీ ఆ విధమైన దాన్ని కొనసాగించలేకపోయింది. పీడీఎఫ్ కొనసాగుతుంది ఇప్పటికి కూడా. పీడీఎఫ్కు 2 లక్ష్మణరావు, ఐవీఆర్ ఉన్నారు, ఒకరిద్దరు ఓడిపోయారు. సో ఈ సమయంలో ప్రధానంగా ఇక్కడ టార్గెట్ పీడీఎఫ్. వైసీపీ మొదటిసారి గత ఎన్నికల్లోనే పోటీ చేసింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా ఓడిపోయింది. నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వానికి మొదటి డేంజర్ సిగ్నల్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతే వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయి ఎప్పుడు ఇది 2023 చివరిలో. ఇప్పుడు జరిగేది కూడా ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశాన్ని అదేవిధంగా దెబ్బతీస్తే తప్ప తమకు కుదరదు. అది చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన వైసీపీకి ఉండొచ్చేమో, కానీ వాళ్ళు మటుకు మొన్నటి దెబ్బతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళంత సిద్ధంగా లేరు. వాళ్ళు ఎన్నికల్లో చేయనప్పుడు ఏం చేయాలి? పీడీఎఫ్ సభ్యులు లక్ష్మణరావు ఆయన ఇప్పటికే 2-3 సార్లు చేశారు, ఇప్పుడు మళ్ళీ నిలబడ్డారు. ఆయన మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబడ్డాడు, మాజీ మంత్రి, వాస్తవంగా యాక్టివ్ పాలిటీషియన్. ఆయన నాదెండ్ల మనోహర్ పోటీ చేయడం వల్ల తిరునాళ్ళలో పోటీ చేయలేకపోయారు. సో ఆయన్ని ఎలాగైనా గెలిపించుకోవాలని భారీగా. మీరు గోదావరి జిల్లాలకు వచ్చేసరికి ఇప్పుడున్న ఐవి అంటారు, ఐ వెంకటేశ్వర, ఆయన కొంత కారణాల వల్ల, తను వ్యక్తిగత కారణాల వల్ల పోటీ చేయట్లేదు, వేరే పోటీ చేస్తున్నారు. అంతకుముందు మధ్యంతర ఎన్నికల్లో ఒకటి గెలుచుకున్నారు కూడా వాళ్ళు. కాబట్టి ఉత్తరాంధ్రకు వచ్చేసరికి విజయగౌరి ఆమె పోటీ చేస్తున్నారు. సో ఈ స్థానాల్లో ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనే దాంతో పీడీఎఫ్ గట్టిగా ఫైట్ చేస్తుంది. కానీ కూటమి చాలా సీరియస్గా మామూలు ఎలక్షన్స్ కంటే నిజమే. గత ఎన్నికల్లో నేను చెప్తున్నది, గత ఎన్నికల్లో పీడీఎఫ్ తెలుగుదేశాన్ని బలపరిచింది. పీడీఎఫ్ బలపరచడంతో చాలా చోట్ల పీడీఎఫ్ వాళ్ళేమో ఓడిపోయారు, తెలుగుదేశం వాళ్ళేమో గెలిచారు. తెలుగుదేశం అన్ని స్థానాలు తెచ్చుకోవడం అప్పుడే. నిజానికి మా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి కానీ మీ ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు అన్నది పీడీఎఫ్ యొక్క వాళ్ళ శ్రేణుల యొక్క ప్రధానమైన ఒక ఫిర్యాదు. అప్పుడున్న పరిస్థితుల్లో జగన్ మీద ఉన్న అసంతృప్తి, ఉద్యోగ వర్గాల్లో ఉపాధ్యాయుల్లో ఉన్నది, ఇవన్నీ కూడా కలిసి వాళ్ళు గెలవడానికి దోహదపడ్డాయి. కానీ ఆ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయి. ముఖ్యంగా అంగన్వాడీల సమస్యలు అనండి, స్కీమ్ వర్కర్లు అనండి, విద్యారంగంలో వచ్చిన అస్తవ్యస్త పరిస్థితి పోలేదు. అందుకే మీరు గమనిస్తే కనుక సాబ్జీ మృతి వల్ల జరిగినటువంటి ఉప ఎన్నిక మొన్న మధ్యలో అంతగా గెలిచినప్పటికీ జనసేన కానీ టీడీపీ కానీ గోదావరి జిల్లాలో ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ఏ గెలిచింది. ఎప్పుడు మొన్న ఈ మధ్యలో. కాబట్టి ఇప్పటికీ అది ఉంది ఆ పోటీ. ఇప్పుడు వైసీపీ పోటీ చేయడం లేదు కాబట్టి, చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు కాబట్టి వాళ్ళు ఎవరిని బలపరుస్తారు అనేది కూడా ఒక ముఖ్యమైన సమస్య. అంటే ఇవే రాజకీయ ఎన్నికలు కాదు కాబట్టి ప్రత్యక్షంగా బలపరచకపోయినా నిజంగా తెలుగుదేశం కూటమి రాకూడదని వాళ్ళు గట్టిగా భావిస్తే పెద్ద శక్తిగా ఉండి పదే గెలుస్తున్నటువంటి పీడీఎఫ్ను వాళ్ళు బలపరుస్తారా అన్నది కూడా చూడాలి ఏదో ఒక రూపంలో. అది ఈ ఎన్నికల్లో కీలకమైన ప్రశ్న అవుతుంది. వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు పీడీఎఫ్ నాయకులు. 1-2 ఉపాధ్యాయ సంఘాలు పరోక్షంగా ఎన్డీఏని బలపరిచినా కూడా అది బలపరచొచ్చేమో. అది ఏం జరుగుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్, జనసేన వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల అజెండాతోనే మొన్న కొంత వాళ్ళు చర్చలు జరిపారు. మీరు గమనిస్తే మొన్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల మీద ప్రత్యేకించి సమావేశం జరిపారు. ఎక్కడ ఎన్నిక జరిగినా మనమే గెలవాలి, మనకు 96% స్ట్రైక్ రేట్ ఉందని. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది వైసీపీ అసెంబ్లీకి పోవడం లేదు, కౌన్సిల్లో వాళ్ళదే ప్రధాన ప్రతిపక్షం. కానీ కౌన్సిల్లో వైసీపీ ప్రధాన ప్రతిపక్షం కావడంతో ఇక్కడ జరగని పోరాటం అక్కడ జరుగుతుంది.
వైసీపీ టీడీపీ వ్యూ పాయింట్ తప్ప ఇందాక మనం మాట్లాడినట్టే మిర్చి రైతులు ఎక్కడికో పోయి మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా ఉంది. సో అది కౌన్సిల్లో ఆ పరిస్థితి ఉండకూడదంటే ప్రజెన్స్ ఆఫ్ పీడిఎఫ్ ఉండాలి అన్నది వాళ్ళ వాదన. యా, గతంలో ఈ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పెద్దగా రాజకీయ జోక్యం ఉండేది కాదు కదా సార్ గతంలో. ఖచ్చితంగా ఉండేది కాదు, ఉండేది కాదని కూడా చెప్పలేము. హడావుడు ఉండేది కాదు అసలు. మీరు అన్నది నిజమే, కానీ ఉండేది కార్పొరేట్. ఇప్పుడు ఉదాహరణకు రామ సూర్యారావు అని ఆయన కాకినాడలో గెలిచాడు, రాష్ట్రం అంతా చెప్పుకున్నారు. ఆయన మీద పోటీ చేసేవాళ్ళు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పెద్ద పెద్ద వాళ్ళు అయినప్పటికీ ఉపాధ్యాయ సంఘాలుగా యూటీఎఫ్ అనండి లేదా పీడిఎఫ్ అనండి వీళ్ళు గెలుస్తూ వస్తున్నారు. ఒక ట్రెడిషన్ ఏర్పడింది. కానీ క్రమంగా మీరు అన్నట్టు ధనస్వాములు వచ్చేసి వాళ్ళకి వాచీలు పంపించి వాళ్ళకి అవి ఇవి పంపించి వీళ్ళని కూడా ప్రలోభ పెట్టడం. ఇక్కడ పరిమితమైన ఓటర్లు, వాళ్ళ చిరునామాలు కూడా ముందుగా తెలుసు కాబట్టి. అయితే మనం సంతోషించదగింది ఏంటంటే ఎన్నికల వ్యవస్థ ఇంత కలుషితమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మటుకు ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యార్థికులు వీళ్ళు కొంతవరకు ఈ ఆరోగ్యకరమైన అభ్యర్థులను ధనబలం కాకుండా కొంత గెలిపిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా